ఫైటింగ్ ద ఫోర్స్. దిస్ ఇస్ ద సర్మన్ టైటిల్. ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్, ఇది తిను, ఇది తిను, ఇది చెయ్యి, ఇది చెయ్యి, దాన్ని ఏమంటారు? బలవంతం చేయడం. ఫోర్స్, బలవంతం, ఫోర్స్. ఓకే, ఎందుకు తిప్పుకోలేకపోయావు ఇలాగా? అది ఫోర్స్గా వచ్చేసింది. ఓకే, దర్ ఇస్ అ ఫోర్స్. ఇప్పుడు ఫ్రిక్షన్ అంటారు. ఫ్రిక్షన్ అంటే ఇప్పుడు మామూలుగా మనం నడిచి వెళ్తే పాదాలు కొన్ని అరుగుతాయి. మీరు అనుకోవచ్చు, మేము ఎంత నడుస్తున్నాం, అన్నీ నిలబడ్డాయి కూడా అరిగిపోతున్నాయి, మేము ఎంత నడుస్తున్నా అరగట్లేదని. మీరు చూడండి, పళ్ళు నోట్లో ఉంటాయి, తింటా ఉంటారు పొద్దున్న సాయంకాలం దాకా, ఒక 50-60 ఏళ్ళు. కొంతమందికి అరగవు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు అరగట్లేదని? Some people chew with their teeth all their life for ages. And some people, they get fillings and stuff like that, new teeth. For some, they are like 70-80, never worn out. అరగలేదు అంటే ఏంటి? లోపల ఉండేటువంటివి అవి అరిగిన వాటిని మళ్ళా తిరిగి బాగు చేస్తున్నాయి, రిపేర్. ఎవరికైనా దెబ్బ తగిలిందా? మళ్ళీ చర్మం వచ్చేసిందా? ఎవరికైనా గోరిపోయి చర్మం వచ్చేసిందా? జుట్టు వచ్చిందా? అంటే శరీరము ఏదైనా అరిగిపోయినా అది తిరిగి బాగు చేసి దాని సంపూర్ణతలోకి తీసుకొచ్చేటటువంటి స్వభావం. ద బాడీ విల్ రిపేర్. ద బాడీ విల్ కన్సిస్టెంట్లీ feed the enamel and make the tooth strong. Otherwise it would be worn out maybe in 10 years. Okay, so కొన్ని ఫోర్సెస్ ఉంటాయన్నమాట. ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అని ఉంటాయి. దాన్ని ఎలాగ వెళ్ళాలంటే చూడండి, కార్ వీల్ ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఏదైనా ఇలాగ తోసుకెళ్తున్నావు, ఎంతకాలం తోసుకెళ్తావు? అందుకని ఒక వీల్లా పెట్టి పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని ఫ్రిక్షన్లాగా వెళ్ళిపోవచ్చు ఏరోప్లైన్స్ టు ఓవర్కమ్ ఫ్రిక్షన్. ఫోర్స్ అనమాట. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వాడితే దీన్ని మనం అధిగమించవచ్చు. బట్ ఫైటింగ్ ద ఫోర్స్, వాట్ ఈస్ దిస్ ఫోర్స్? ఏంటి ఫోర్స్? బలవంతంగా నీకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు నీవు దాన్ని వ్యతిరేకించాలా. అదే ఈ యొక్క మెసేజ్. ఇఫ్ సంబడి ఈజ్ ఫోర్సింగ్ యూ టు డూ విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ, నాట్ హెల్దీ ఫర్ యూ, నాట్ ప్లీజింగ్ యూ, నీకేదైనా ఇబ్బంది కలిగేటట్టు ఏదైనా ఒక శక్తిని నువ్వు బలవంతం చేస్తున్నా, ఏదైనా ఒక వ్యక్తి కానీ ఏదైనా బలవంతం చేస్తే నీకు ఇష్టం ఉండదు. యూ డోంట్ లైక్ ఫోర్సింగ్. యూ విల్ ఫైట్ ద ఫోర్సింగ్. బలవంతాన్ని వ్యతిరేకించడం. అందరూ చెప్పండి, బలవంతాన్ని వ్యతిరేకించడం అనండి. రైట్. Job chapter 30 verse 18. Read it. మహారోగబలము చేత నా వస్త్రము నిరూపమగును, మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును, మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఇంగ్లీష్లో ఏమంటున్నారు? బై ద గ్రేట్ ఫోర్స్ ఆఫ్ మై డిసీజ్. ద గ్రేట్ ఫోర్స్ ఆఫ్ మై డిసీజ్. Is my garment changed? It bindeth me about as a collar of my coat. So what is Job talking here about force? When he is calling something great force, what is he referring to? బలము, మహాబలము అంటే దేని విషయమై యోబు మాట్లాడుతున్నాడు? దేనిని ఆయన మహాబలము అంటున్నాడు? మళ్ళీ చదవండి ఒకసారి. మొదట రెండు పదాల్లోనే ఉంటుంది. మహారోగబలము చేత నా వస్త్రము. మహాబలం అని దేన్ని అంటున్నాడు? రోగాన్ని అంటున్నాడు. సో Job is referring to the great force as a disease. A disease. He is calling disease as a great force. We'll see other forces also. ఇంకా చూద్దాం. What are the forces? యోబుకి ఇక్కడ ఈ బలము చూస్తే ఇది అంటే యోబుకు కూడా కొంత బలం ఉంది. యోబు చాలా కాలము తనకుండేటువంటి బలాన్ని ఉపయోగించుకొని ఆ వ్యాధిని ఎదిరించాడు. అయితే ఇప్పుడు ఇది ఎలాగొచ్చిందంట?
మహాబలం అంటే యోబులో ఉండేటువంటి బలము కంటే ఎక్కువ బలముగా ఉందంట ఇది. అందుకని దాన్ని ఎదిరించలేక ఓడిపోయి కూర్చొని బిళ్ళపెంకుతో గీక్కుంటున్నాడు. మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉంటుంది, అంతమందికి తెలిసేది. వి కాల్ ఇట్ యాజ్ వైట్ బ్లడ్ సెల్స్. ఇంకా రకరకాల ఇమ్యూనిటీ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ విచ్ విల్ ఫైట్ డిసీజ్. బట్ వెన్ ద డిసీజ్ కమ్స్ విత్ ఎ ఫోర్స్, యూ విల్ బి విక్టిమైజ్డ్, యూ విల్ బి సిక్. నీకుండేటువంటి రోగనిరోధక శక్తి కంటే ఎక్కువ బలముతో వస్తే నిన్ను ఆ వ్యాధి ఇబ్బంది పెడుతుంది. కొంతకాలం ఇబ్బంది పెడుతుంది, కొన్ని రోజులు ఇబ్బంది పెడుతుంది, కొన్ని నెలలు ఇబ్బంది పెడుతుంది. కొంతమందిని అది ఏం చేస్తుంది? చంపేస్తుంది. సమ్ పీపుల్ ఇట్ కుడ్ బి ఫ్యాటల్. దట్ ఫోర్స్ మే కిల్ దట్ పర్సన్. ఎందుకు భయపడతాం రోగం అంటే? ఇట్ ఫైనల్లీ కిల్స్. దాని విషయమే మనం డీల్ చేయకపోతే అది చంపేస్తుంది. సో ఇక్కడ యోబు అంటున్నాడు, నా బలము కంటే ఇది ఎక్కువ బలముగా వచ్చేసింది. ఇంతకుముందు నేను రోగుల దగ్గరికి వెళ్ళాను, అనేక మంది రోగాలు వచ్చాయి, అనేక మందికి జరిగాయి, నాకేం జరగలేదు. ఇప్పుడు ఇది ఒక మహాబలంతో వచ్చేసింది. ఇట్ కేమ్ విత్ ఎ ఫోర్స్. నేను ఇరికించేసింది. చూడండి, లైక్ నా చొక్కాయి వలె, మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె. కాలర్, కొంతమంది ఇప్పుడు ఇలా ఇది పెట్టుకుంటారు, నెక్ కాలర్. ఇట్స్ టెల్లింగ్ లైక్, ఓకే, ఇట్ బైండెత్ మీ అబౌట్ as a collar of my coat. సో దిస్ ఈస్ ద ఫోర్స్. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తిలోని లెట్ us talk about a person whose force remained strong in his life until his death. Let's talk about this man. Deuteronomy 34:7. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనిలో ఒక రోగనిరోధక శక్తి మరణాంతరం వరకు అలాగే ఉందంట. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 34:7. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఏడు గలవాడు. అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు. And Moses was 120 years old and he died. His eye was not dim, nor his natural force abated. What do you mean by abated? Reduce or remove. తగ్గలేదంట. Abate is like to stop, to reduce, to terminate. To reduce, తగ్గడం. Abate is like stop. Yes, sir. సో 120 సంవత్సరాలు ఈ వ్యక్తిలో ఎన్ని వస్తున్నా లోపల బలము వాటిని ఎదిరిస్తూనే ఉందంట ఈ వ్యక్తి జీవితంలో. ఎన్ని సంవత్సరాలు? 120 years. పక్కన వాళ్ళకి చెప్పండి, వాట్ ఎ లైఫ్ మోసెస్ మస్ట్ హ్యావ్ లివ్డ్. పక్కన వాళ్ళకి చెప్పండి, మోషే భలే బతికాడే అనండి పక్కన. మ్యాన్, లుక్ ఎట్ దిస్ గాయ్. ద ఫోర్స్ ఈజ్ నాట్ అబేటెడ్. వెన్ యూ సీ దట్ అట్ 120. ఈ రోజులో డాక్టర్ దగ్గరికి వెళ్తే 40+ అయితే నీకు ఈ పెయిన్స్ వస్తాయి, నువ్వు రెడీగా ఉండాలి. 50+ నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. మ్యాన్, యు సీ పీపుల్ బై ఇట్. మనం కొనుక్కుంటాం దాన్ని. కానీ ఇక్కడ యోబ్ పరిస్థితి చూస్తే, ఇన్ ద లైఫ్ ఆఫ్ జోబ్లో ఆ ఫోర్స్ ఉందా, తగ్గిపోయిందా? ఆ ఫోర్స్ కంటే ఎక్కువ వచ్చింది, అధిగమించేసింది అనమాట. అంటే తగ్గలే, బయటది వచ్చి అధిగమించేసింది. బట్ ద ఫోర్స్ ఈజ్ నాట్ అబేటెడ్. తెలుగులో చూస్తే అతని సత్తువ తగ్గలేదు. అంటే బయట ఏదన్నా వచ్చి లోపల ఇబ్బంది పెడతానన్నా ఇబ్బంది పెట్టకుండా లోపలోడు దాన్ని జయిస్తున్నాడంట. అంటే మోషేలో ఒక వచనం నెరవేరింది అనుకోవచ్చు. మోషేలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, I can tell you that one scripture got fulfilled in the life of Moses. The one in you is greater than the one in the world. You see that now? After this sermon, somebody will tap into this force. ఈ వాక్యం తర్వాత కొంతమంది ఈ సత్తువులో పాలి భాగస్తులు పొందుకొనుగాక. ఎంతమందికి ఇలాంటి సత్తు ఉండాలని కోరుకుంటున్నారు? యు సీ దట్ నౌ. యోబులో లేకని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది సత్తువ. ఎవ్రీబడి హ్యాస్ ఎ ఫోర్స్ విచ్ విల్ ఫైట్ ద వైట్ బ్లడ్ సెల్స్. ఇంకా చాలా ఉంటాయి. వైటమిన్ సి, గుడ్ ఫుడ్, వెజిటబుల్స్. అతని సత్తువ తగ్గలేదు. యోబు సత్తువ తగ్గిపోయింది. మనలో చాలామంది సత్తువ చాలాసార్లు తగ్గిపోయింది.
ఎంతమంది నా జీవితంలో అనేక సార్లు తగ్గిపోయింది అని అనుకుంటున్నారు? దెన్ వీ బౌన్స్ బ్యాక్, తర్వాత మందులు వేసుకుని అదో 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆ సత్తు మనకు వచ్చేస్తుంది. కొంతమందిని ఆ సత్తు దిగజార్చేస్తుంది. బలం, శత్రువు అందుకే అంటాడు, శత్రువుకి ఏముందంట? బలం. దర్ ఈజ్ స్ట్రెంగ్త్ దట్ ద ఎనిమీ హ్యాస్. సరే, ఇది వ్యాధికి మాత్రమేనా? ఇస్ ఇట్ ఓన్లీ లిమిటెడ్ ఫర్, ఇస్ దిస్ ఫోర్స్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ హెల్త్? లెట్ us see in which way this force will come. ఈ బలము కేవలము వ్యాధి రూపంగానే వచ్చి నన్ను ఇబ్బంది పెడతాదా? ఇంకా ఏ ఏ రంగాల్లో శత్రువు బలాన్ని వాడతాడు? ఏంటా బలాలు? we will study a bit today. ఎంతమంది అనేక బలాలు ఇలా ఉన్నాయి, అనేక రంగాల్లో బలాలు తెలుసుకుందాం అనుకుంటున్నారు? you need to identify the problem. what is the force? ఎక్కడ ఏమైంది? నేను చేయు క్రియలు మీరు చేస్తారు, నా యందు విశ్వాసం ఉంచు వారు కూడా ఈ క్రియలు. దిస్ ఇస్ ఫర్ ఎవరీ బాడీ who believe in faith. Now let's go to Deuteronomy 28. ద్వితీయోపదేశకాండం 28కి వెళ్దాం. Let's study about the force. ద్వితీయోపదేశకాండం 28. ఎంతమందికి టాపిక్ అర్థమైంది? 2 చూద్దాం. 2. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చూసారా, సర్వసత్యము తెలుసుకోవడానికి గల కారణం ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఓకే, నీకు వాక్యం మాత్రమే ఉండి పరిశుద్ధాత్మ సర్వసత్యంలోకి నీ వెళ్ళలేకపోతున్నావు అనుకోండి, దెన్ దర్ ఈజ్ ఎ ప్రాబ్లం. దాన్ని తప్పుగా కూడా నువ్వు దాని భావాన్ని ఉపయోగించే అవకాశం ఉంది. ఇంగ్లీష్లో చూస్తే అండ్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ షాల్ కమ్ ఆన్ ది, అండ్ ఇక్కడ ఒక మాట ఉంటుంది, అండ్ ఓవర్టేక్ ది. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేండి, ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించడం. సింపుల్గా ఉంది, రైట్? అండ్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ షాల్ కమ్ ఆన్ ది, అండ్ అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఓవర్టేక్. ఇక్కడ ఓవర్టేక్ బదులు మీరు ఫోర్స్ అని రాసుకోవచ్చు. ఫోర్స్. ఇక్కడ దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తేనంట, ఈ ఆశీర్వాదం ఏం చేస్తుందంట? నిన్ను ఆశీర్వాదములోకి, నీ యొక్క ఏ ఏ బలహీనతలు ఉన్నాయో అవన్నీ ఆశీర్వాదములోకి బలవంతం చేస్తారు నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని. యూనో, వెన్ గాడ్ బ్లెస్సెస్ యూ, దిస్ బ్లెస్సింగ్ విల్ బీ లైక్ ఎ ఫోర్స్ అండ్ ఫోర్స్ యూ అండ్ పుష్ యూ ఫోర్స్ఫుల్లీ ఇన్ టు ద బ్లెస్సింగ్ జోన్. లేదనుకో, అవతల ఆపుతారు. నువ్వు బ్లెస్ అవ్వడం చాలామందికి ఇష్టం లేదు. నీకు డబ్బులు రావడం, నువ్వు స్వస్థపడడం, నువ్వు ఎగ్గడం, నువ్వు హెచ్చింపబడడం నీ సొంత వాళ్ళకే ఇష్టం ఉండదు. అసూయ సహోదరులకే ఇష్టం ఉండకపోవచ్చు. అందుకే దేవుడు ఏదైనా ఇస్తే వెనకాల ఏం పెడతాడంట? ఫోర్స్. ఎవరేమనుకుంటున్నా నిన్ను వ్యతిరేకిస్తున్నా అవి దాటుకొని దాన్ని జయించి ఆశీర్దిస్తాడంట. యూనో, ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ యూ, every frictional force that is trying to stop you or abate you will be overtaken by the power of the blessing and forcefully push you into blessing. So if God blesses somebody, you cannot stop it. It's a force. ఇప్పుడు చెప్తా ఉంటాను, ఎవరైనా ఒకవేళ ఆశీర్వదించబడకుండా ఉండాలంటే వారే కారణం. If you don't want to be blessed, you should be the only reason not to be blessed. Nobody can stop your blessing. And overtake the force. నువ్వు అనుకో, నాకు దరిద్రం రావాలని, నాకు వ్యాధి రావాలని. ఇక్కడ 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 చూస్తే ఓవర్టేకింగ్. సో ద బ్లెస్సింగ్ ఈజ్ ఎ ఫోర్స్. సో ద బ్లెస్సింగ్ ఈజ్ ఎ ఫోర్స్. ఇట్ విల్ ఫోర్స్ యూ. నువ్వు అనుకోవచ్చు వాడు బ్లెస్ అయ్యాడు, ఏం చేశాడు, అది చేస్తాడు. నో, హీ ఈజ్ అండర్ ఎ ఫోర్స్ బై ద హ్యాండ్ ఆఫ్ గాడ్. A blessing is a force. ఆశీర్వాదం అనేది ఏంటంట? ఒక బలము. నీ బలహీనతల్లో, నీ ఇబ్బందుల్లోంచి అది బలమైన ఆశీర్వాదమైన బలములోకి నేను ఏం చేస్తుందంట? నెట్టుతుందంట. Somebody will come under this mighty hand today. But you need to know. So now, let's continue. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నాకు ఈ ఊరు వచ్చి రాలేదు, ఈ ఇల్లు వచ్చి రాలేదు. నీ పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడి పొలం వచ్చి రాలేదండి. నో, ఫోర్స్. ఇది ఒక బలం అంట. దేవుడు తన బలాన్ని విడుదల చేసినప్పుడు అంట, నీవు పట్టణములో ఏ ఇంట్లో ఉన్నా, ఏ సందులో ఉన్నా, ఏ ఏరియాలో ఉన్నా ఆశీర్వాదం నీకు వస్తుందండి. ఫోర్స్. సాధారణంగా పొలంలో ఉంటే తేలు కొట్టచ్చు, పాము కొట్టచ్చు,
ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది తెలుసా మీకు? అక్కడ వైర్లు పెట్టి చనిపోయారు. ఎంతమంది తెలుసు? కరెంటు వైర్ దొరికి చనిపోయిన రైతులు ఉన్నారు. పొలంలో వరదలు వచ్చి కొట్టుకుపోయే, ఎండకి పొలాలు రాలేదు, రకరకాల బాధలు ఉన్నాయి, మెనీ ప్రాబ్లమ్స్. అయితే ఇక్కడ చెప్తున్నాడు, నీవు దీవింపబడతావు, యూ విల్ నాట్ డై. ఆ పాము నిన్ను కాటేయదు, వాళ్ళు వచ్చి నీది ఆక్రమించుకోరు. దే విల్ నాట్ డూ ఇట్. హి ఈస్ టెల్లింగ్ యూ విల్ బీ బ్లెస్డ్. కంటిన్యూ. ఇప్పుడు ఎంతమందికి ఇది ఒక బలంగా కనపడుతుంది? ఫోర్స్. అందుకే అప్పుడప్పుడు నీ ఆశీర్వాదం వ్యతిరేకించే శత్రువుల మీద ఎక్కువ కేంద్రీకరించకూడదు నువ్వు. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ నీ ఆశీర్వాదం వ్యతిరేకిస్తున్నాడా ఆ శత్రువు, వీడు ఆపడా? లేక నేను ఎక్కడైనా ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తంలో నేను లోపం చేస్తే వీడు వచ్చాడా, లేకపోతే వీడేమీ చేయలేడా దీన్ని అని నువ్వు ఆత్మలోకంలో తెలుసుకొని ముందుకెళ్ళాలి. లేదంటే అన్నెసరిగా వాడితో యుద్ధం చేస్తావు. ఎంతమందికి అర్థమైంది? యూ నీడ్ టు నో. ఎందుకంటే యుద్ధం చేసి వాడే ఓడిపోతాడు. ఒకవేళ ఏదైనా లోపం ఉందా, అప్పుడు నువ్వు సరిచేసుకుంటే దేవుడు నీ పంటను పాడుచేయి పురుగును ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట. సో యూ నీడ్ టు నో వాట్ ఈస్ దిస్ ఫోర్స్. నెక్స్ట్, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడు. చూసారా? ఫోర్స్ ఇది ఒక బలం అంట. ఆశీర్వాదం అంత ఒక బలం, అది అధిగమిస్తుందంట. ఇట్ విల్ ఓవర్టేక్ యూ. నీ గర్భఫలాన్ని అధిగమిస్తుందంట, నీ భూఫలాన్ని, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. అంటే ఈ బలం అంట దేని మీదకి వస్తుందంట? గర్భఫలమే కాదు, భూఫలమే కాదు, పశువుల మీదకి కూడా వస్తుందంట, గొర్రెల మీదకి కూడా వస్తుందంట. యూ సీ, ద బ్లెస్సింగ్ ఇస్ అ ఫోర్స్ విచ్ విల్ నాట్ జస్ట్ కమ్ ఆన్ యూ, ఇట్ విల్ కమ్ ఆన్ యువర్ క్యాటిల్ and the kine and the sheep also. You see, there's a blessing there. It's all tickets of force. Continue. 5. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీ గంప కూడా అంట, నీ తొట్టె కూడా అంటే మేబీ గాడ్ విల్ ప్రొటెక్ట్ ద బ్యాక్టీరియా. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టెయు, నువ్వేం తింటున్నావు ఏదని కాదు, నీ అణువణువ ఆశీర్వాదం ఉండాలనే ఫోర్స్. యు సీ దట్ నౌ. నాట్ ద ఫుడ్ దట్ యు టేక్, ద ఫోర్స్ ఆఫ్ వైటమిన్స్, ద పవర్ విత్ ద బాక్స్ విల్ హెల్ప్ యూ విత్ ద ఫుడ్. పిండిని ఆశీర్దిస్తాడండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు తినే ఆ మాంసము, హీ విల్ మేక్ యూ ఈట్ దట్. నీ తొట్టి. సో ద బ్లెస్సింగ్ విల్ ఫోర్స్ యూ విత్ హెల్త్ అండ్ కీప్ యువర్ ఫోర్స్ వితౌట్ గెటింగ్ అబేటెడ్. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టి దింప అంటే ఏంటి? ఒక ఫోర్స్ అన్నమాట. అందులోకి ఏదైతే నీ శరీరానికి హానికరమో దాన్ని ఆపేసి బలాన్ని పంపిస్తుందంట. యు సీ దట్ ద బ్లెస్సింగ్ విల్ ఫిల్టర్ యూ. ఇట్ విల్ నాట్ అలౌ దట్ ఎలిమెంట్స్ టు డిస్ట్రాయ్ యువర్ బాడీ. లెట్స్ రీడ్. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఎందుకంటే దారి పొడుగున ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. చాలామంది మ్యాన్ హోల్స్ పడిపోతారు, యాక్సిడెంట్స్. యు డోంట్ నో వాట్ హ్యాపెన్స్. కంటిన్యూ. 7. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. The enemies will be smitten and they will go away. Carry on. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. సో ద లార్డ్, ఇక్కడ ఇంగ్లీష్ ఏమనుంటుంది తెలుసా? ఆజ్ఞాపించును. ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ కమాండ్ అంటే ఫోర్స్, బలము అనండి, ఫోర్స్. సో గాడ్ విల్ ఇంపాక్ట్ అన్ అనాయింటింగ్ ఆఫ్ ఫోర్స్. సో నువ్వు అది అమ్ముతున్నావా, చేస్తున్నావా, అది మార్కెట్లోకి వెళ్ళాల్సిందే, వాళ్ళకి ఆశపడుతుంది, వాళ్ళు కొనాల్సిందే, ఆ ఉద్యోగం రావాల్సిందే. దట్స్ ఎ ఫోర్స్. Thou shalt command the blessing upon thee in the storehouse, and in all that thou settest thy hand to, and he shall bless thee in the land which the Lord the God giveth thee. ఇదొక బలం అంట, ఇదొక ఫోర్స్ అంట. అప్పులు పాలు అయిపోకుండా అదొక బలముగా నీకు ఉపయోగపడుతుందంట. చూద్దాం 9. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన
తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుతుంట చూచి నీకు భయపడదురు. సో ఫోర్స్ చూసాం, ఇదంతా పాజిటివ్ ఫోర్స్. ఏం ఫోర్స్ ఇది? లాభకరమైన బలము అనండి. లెట్స్ సీ ద నెగటివ్ ఫోర్స్. ఏ ఫోర్స్ చూద్దాం ఇప్పుడు? ద నెగటివ్ ఫోర్స్. లెట్స్ స్టడీ ఫ్రమ్ వర్స్ 13. ఆర్ యు రెడీ? యా, ద నెగటివ్ ఫోర్స్ ఫ్రమ్ వర్స్ 13, 13 నుంచి చూద్దాం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందివాడవుగా ఉండవు. ఇక్కడ చూస్తే ఇక్కడ నెగటివ్ ఫోర్సెస్ ఎలాగొస్తాయి? ఒక ఫోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వ్యతిరేక బలానికి అధికముగా నేను బలమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఈ భూమి నాది, ఈ సృష్టి నాది. మీకు ఒక తెలుసా, ఒక్కొక్కసారి మీ బలహీనతలో కూడా, మీ అప్పుల్లో, కష్టాల్లో కూడా ఎవరైనా యేసయ్యా నువ్వే దేవుడువు అని ఎప్పుడన్నా అన్నారా? అందుకే యోబు వెనక్కి వెళ్ళిపోలే. యోబు డి నాట్ గో బ్యాక్. భార్య శపించమని శపించాడా? ఇంకెక్కడికి పోతాను, ఆశీర్వాదం మొత్తం ఆయన నుంచే రావాలా. ఎంత శాపం వచ్చినా అది పోవాలంటే మళ్ళా ఎవరు? ఆయనే. అంటే యోబు విశ్వాసం ఎటువంటిది? గొప్పది. ఫెయిత్ ఇస్ టెస్టెడ్. హీ సేస్ గాడ్ ఈవెన్ దో హీ స్లేస్ మీ, ఒకవేళ ఆయనని చంపేసిన హీ స్టిల్ మై గాడ్. ఈవెన్ దో హీ స్లేస్ మీ, హీ స్టిల్ మై గాడ్. కొంతమంది ఏమంటారో తెలుసా? ఈ రోగం ఎక్కువ వస్తే దేవుడు లేడు, అందుకే దేవుడే ఉంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి, దేవుడే ఉంటే నాకు ఈ బాధలేంటి, దేవుడే ఉంటే కాబట్టి దేవుడు లేడు. ఆహా, కంటిన్యూ చేయమ్మా. నేడు నీకు అందరూ చెప్పండి, నాకు ఎన్ని బాధలున్నా, నాకు ఎన్ని కష్టాలున్నా యెహోవాయే నా కాపరే. యా, నెవర్. యోబు ఏమంటాడో తెలుసు? ఒకవేళ నేను చనిపోయినా నేను తిరిగి పునరుద్ధరణ శరీరంతో మళ్ళీ ఇన్ని చూస్తాను. నేను 16 నుంచి పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు. ఇదేంటంట అంటే ఇదే ఫోర్స్? ఇది పాజిటివ్ ఫోర్సా నెగిటివ్ ఫోర్సా? దేవుని ఆత్మ యొక్క బలమా, సైతాను ఆత్మ యొక్క బలమా? ఇది విడుదలైపోయింది, ఎక్కడో ద్వారం తెరిచాం, ఇది వచ్చేసింది అనమాట. ఇందాకే వరకు ఇవన్నీ చూసాం మనం. ఈ దగ్గర వీ సా ద 10 గుడ్ ఫోర్సెస్, మోర్ దెన్ 10 గుడ్ ఫోర్సెస్. బట్ నౌ వీఆర్ సీయింగ్ ద నెగిటివ్ ఫోర్సెస్ ఓవర్టేకింగ్. నాకు వద్దు అనుకున్న వచ్చేస్తున్నాయి అంటది. ఎంతమందికి నాకు ఈ నొప్పి రాకూడదన్నా వచ్చింది? ఎంతమందికి జ్వరం రాకూడదన్నా వచ్చింది? ఎంతమందికి నాకు ఈ తలనొప్పి రాకూడదన్నా వచ్చింది? యు సీ దట్ నౌ ఫోర్స్. నోబడీ లైక్స్ ఇట్. దేవుడు ఆశీర్వదిస్తే ఆయన బలము నిన్ను అధిగమిస్తుందంట. లెట్ us pray. అయ్యా, నేను నా కుటుంబం జీవిత కాలం ఆత్మీయ అలవాట్లలో నిలకడగా ఉంటాను. మొదట దేవుని రాజ్యం ఎదుగుడి, తర్వాతవన్నీ అనుగ్రహింపబడతాయంట. యా, ఐ వాంట్ యూ టు బీ హ్యాబిచువల్ ఇన్ దిస్ ప్రాసెస్. లార్డ్, కమ్ ఆన్, మేక్ ఎ డెసిషన్ టుడే. ఈరోజు today I pray that a force of obedience will overtake you from today. A force of obedience will overtake you today, you and your family. A force of obedience. అయ్యా, ఆ కట్టడలను, వారి ఆత్మీయ అలవాట్లను ఎరగొట్టాలని చూస్తున్నాడు. అయ్యా, వారి బలహీనతలను చూపిస్తున్నాడు. అయ్యా, వారు చేసే పనులను చూపిస్తున్నాడు, వారి కష్టాలను చూపిస్తున్నాడు. అయ్యా, ఇదిగో ఈరోజు వారు ఆత్మీయ అలవాట్లు ఏ ఒక్కటిలో కూడా వారు త్రుటి తప్పకుండా వారి కుటుంబము నిలకడగా ఉండే కృప వారికి దయచేయండి. స్టెబిలిటీ ఇన్ దేర్ ఫ్యామిలీ వర్డ్. పక్షిరాజు రెక్కల వలె నూతన బలముతో, నూతన స్త్రీ, నూతన పురుషుడు వలె జీవించే కృప ఈ దినము నుంచి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.